సర్కారు సక్కగా పనులు చేస్తలేదని ప్రతిపక్ష పార్టీలు బగ్గనే విమర్శలు చేస్తుంటే ఇటు బాధితులు పోరాటాలు కూడా చేస్తున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయినా కానీ సర్కారు పథకాలు అందుతలేవని జనాలు నిలదీస్తున్నారు కదా. ఇప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేనే మంత్రి సీతక్కను ఏమంటున్నాడో ఇన్రా పోన్రి. ఈ 15 నెలల నుంచి బిల్స్ వస్తున్నాయి సీతక్క, ఊళ్ళలో బాగా ప్రాబ్లం ఉంది. వీళ్ళని చెప్తే వీళ్ళు చెప్పుకో ఇంతమంది వచ్చింది ఎన్నో ఆశలతోటి ఎవరిని వదిలించినా బాగలేదు సీతక్క. పైసలు లేవు. నేను అప్పు తెచ్చి పెట్టినా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సొంత పైసలు తీసుకొచ్చి పెడుతున్నాను. వాళ్ళ సొంతంగా అప్పులు తెచ్చి, ఎందుకంటే ఊళ్ళో ప్రెజర్, అధికారుల ప్రెజర్, మనం పెట్టి తట్టుకోలేక పైసలు లేక సాలి జీతంతో కూడా కించిన ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఏమంటున్నాడో అయినారా? పాపం పంచాయతీ కార్యదర్శులు సొంత పైసలు పెట్టుకుని పనులు చేస్తున్నారట. అధికారులు లీడర్ల ఒత్తిడి అయ్యంగా పంచాయతీ కార్యదర్శులు లక్షలు అప్పులు చేసి మరి పనులు చేయించి గోసపడుతున్నారట. 15 నెలల సంది వాళ్ళకు బిల్లులు అత్తలేవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో ఇట్లా మొరబెట్టుకున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. మరిగా ఈ మాటలు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే పని కట్టుకుని సర్కారును బదనాం చేస్తున్నదని అదే అధికార పార్టీ నాయకులు అంటుంటారు గాని, ఇప్పుడు స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే, అది కూడా రేపో మాపో మంత్రి పదవి వస్తుందని అనుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే అనే వరకు ఇప్పుడు పెద్ద చర్చ అవుతున్నది. ఇప్పటికైనా మీ పార్టీ ఎమ్మెల్యే మాటలు ఇన్నాకనైనా జనాలే కాదు అధికారులు కూడా పడుతున్న తిప్పలను తీర్చే పని ముంగటేసుకుంటారని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తుంటే, అటు పంచాయతీ కార్యదర్శులు మా గోసలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నజట్ల పడేసినందుకు ఖుషి అవుతున్నారట. ఇప్పటికైనా మా బకాయిలు మొత్తం విడుదల చేయాలని అంటున్నారు పంచాయతీ కార్యదర్శులు. తొందరలో 20-25 తారీఖు లోపు రివ్యూ చేసి మా అధికారులతో వీళ్ళ పంచాయతీ రాజ్ సెక్రటరీస్ అందరికి కూడా మరి కార్యదర్శులందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో తక్షణమే పరిష్కారం అయ్యేటి అన్ని కూడా మేము నిర్ణయం తీసుకొని వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయ్యేటట్టు చేస్తాం. చూడాలి మరి సర్కారు ఎప్పటి వరకు వాళ్ళ బకాయిలను విడుదల చేస్తుందో.